మనం మామూలుగా వాట్సాప్లో ఎవరు చనిపోయారని తెలిస్తే మన గ్రూప్స్లలో రెస్ట్ ఇన్ పీస్ రిప్ అని పెట్టేస్తారు. రెస్ట్ ఇన్ పీస్ అంటే మనము ఆత్మశాంతి చేకూరాలి మనం కోరుకోవటము కంటే ఎవరి ఆత్మకి వాళ్ళే అకౌంట్. ఇప్పుడు ఆయన చేసిన ఆత్మకి, ఆయన చేసిన దైవ కార్యాలకి, దేవుని సమర్పించిన జీవితానికి దేవుడు తన ఆత్మని తను చేర్చుకుంటాడు, దేవుని దగ్గర ఉంటుంది. ఆత్మకు శాంతి అనేది ఆయన బతికిన జీవితమే, ఆయన అకౌంటే, ఆయన జీవితమే ఆయన ఆత్మకి పరలోకం దగ్గర చేర్చబడింది. దానికి డౌట్ లేదు, మా అందరికీ హోప్ ఉంది. అయితే న్యాయం అనేది జరగాలి, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి. మీరు చాలా వింటున్నారు, నార్త్ ఇండియా నుంచి కూడా యాంటీ కన్వర్షన్ లా కానీ ఒక ఫ్రీ, మనకు సెక్యులర్ ఒకటి కాన్స్టిట్యూషన్ ఉంది, ఫ్రీ విల్ ఉంది మనకి. మనం ఏదైనా మన ఒపీనియన్ని ఫ్రీగా మనం చెప్పొచ్చు. అలాంటిది మీరు మీ ఫెయిత్ని కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు. కానీ యాంటీ కన్వర్షన్ లా వల్ల కల నార్త్ ఇండియాలో కానీ అంతటా కూడా చాలామంది చర్చల పైన పాస్టర్స్ పైన దాడులు మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇది మరలా రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఈ క్రైస్తవ్యంలో మా అందరిలో ఒక ఐక్యత, ఒక ప్రేమ, ఒక యూనిటీ వచ్చేసింది. ఇలా జరిగితే ఇంకా అన్యాయం మేము ఓర్చుకోలేము, మేము కూడా పోరాడతాము అని. సో అదంతా చూపించడానికి ఒక జనాంగం మేము ఆవేదన పడుతున్నాం దేశ వ్యాప్తంగా. దానివల్ల నెక్స్ట్ గవర్నమెంట్కి కానీ, లాకు కానీ, తీర్పు తీర్చడంలో కానీ, శిక్షించడంలో కానీ ఒక మేల్కొల్పు రావాలి. ఈయన ఒక మరణము వృధాగా పోదు, ఆయన మరణం వృధాగా పోకూడదు, న్యాయం జరగాలి, శిక్ష విధించబడాలి.